విలన్ ను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్ లో తీసుకువెళ్తారు. అతని అనుచరులు దారి మధ్యలో కాపు కాసి వ్యాన్ ను అడ్డగించి పోలీసులను కాల్చివేసి తమ నాయకుడిని విడిపించుకుని పోతారు. ఎన్నో సినిమాల్లో ఈ సీన్ చూసుంటారు. అచ్చం అదే తరహాలో ఫ్రాన్స్ లో ఓ గ్యాంగ్ తమ నాయకుడిని పోలీసుల నుంచి విడిపించుకుపోయింది. పోలీసుల కాన్వాయ్ ను ఆపి మిషన్ గన్లతో కాల్పులు జరిపి తమ నాయకుడిని తీసుకుని పోయింది. ఈ గ్యాంగ్ జరిపిన దాడిలో 2 సెక్యూరిటీ గార్డులు చనిపోయారు, 3 తీవ్రంగా గాయపడ్డారు. ఫ్రాన్స్ లో మహ్మద్ అమ్రా అనే వ్యక్తి ఓ డ్రగ్ గ్యాంగ్ కు లీడర్. మీరు హాలీవుడ్ సినిమాలు చూశారు కదా, చూస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. తుపాకీ తూటాలు రాలుతుంటే ఇదేంట్రా బాబు ఇంత వైలెంట్ గా ఉన్నారు అంటారు. అది రీల్. మరి రియల్లో అదే సీన్ జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? వింటేనే అమ్మో అనుకుంటున్నారా ఏంటి? అవును, హాలీవుడ్ సినిమాకు మించి ఇక్కడ సీన్ జరిగింది. ఇదిగో మీరు చూస్తున్న వీడియోలో పోలీసులు దొంగను పట్టుకునేందుకు రాలేదు. ఫ్రాన్స్ దేశాన్ని షేక్ చేస్తున్న దావూద్ లాంటి డాన్ ని రక్షించేందుకు వచ్చిన గ్యాంగ్. డ్రగ్స్ ను రూపుమాపేందుకు ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద కొకైన్ మార్కెట్ గా పేరున్న ఫ్రాన్స్ లో ఇక్కడ కనిపిస్తున్న కేటుగాడు యమకంత్రిగాడు మహమ్మద్ అమ్రా ఓ మాదక ద్రవ్యాల గ్యాంగ్ కు ఏకంగా అధిపతి అట. అలాంటి కేటుగాడిని మత్తు మాఫియా ద ఫ్లై అనే పేరుతో ముద్దుగా అమ్రాను పిలుస్తారట. అయితే ఇటీవల మత్తు ముఠాకు నాయకుడైన అమ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా ఓ దోపిడీ కేసులో మే 10న 18 నెలలు శిక్ష పడింది. ఆ తర్వాత మంగళవారం మరో కేసులో విచారణ నిమిత్తం 35 మైళ్ల దూరంలోని రోయిన్ పట్నం నుంచి నార్మండీలోని ఎవరెక్స్ కు తీసుకుని జైలు సిబ్బంది కాన్వాయ్తో బయలుదేరారు. కంత్రీగాడి అమ్రాన్ నక్కజిత్తుల్ని అక్కడ సిబ్బంది ముందే పసిగట్టలేకపోయారు. అయినా సరే అందరి ఖైదీలకు మాదిరిగా కాకుండా కట్టుదిట్టమైన భద్రతతో బయలుదేరారు. మార్గం మధ్యలో ఇంక్రావిల్లే అనే ప్రాంతంలోని టోల్ బూత్ దాటుతూ ఉండగా ఓ నల్ల ఎస్యూవీ కార్ ఎదురుగా వచ్చి కాన్వాయ్ను ఢీకొంది. చూస్తున్నారు కదా, అందే పోలీస్ లో ఇంటెలిజెన్స్ అధికారులు కాదు, మత్తు ముఠా నాయకుడు అమ్రాన్ గలీజ్ గ్యాంగ్. మరి బాస్ ని పోలీసుల నుంచి విడిపించుకునేందుకు కారులోంచి దిగిన వెంటనే కొందరు ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణ రహితంగా ఆ కాన్వాయ్ చుట్టూ తిరుగుతూ కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ ఘటనలో 3 గార్డ్స్ చనిపోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సాయుధులు ద ఫ్లైన్ తీసుకొని 2 కార్లలో పరారయ్యారు. ఆ తర్వాత కొంత దూరంలో ప్రయాణం చేశాక పోలీసులకు దొరకకుండా వారు ప్రయాణించిన వాహనాలకు నిప్పు పెట్టి వేరే కార్లలో పరారయ్యారు. మత్తుముఠా కాల్పుల ఘటనతో ఫ్రాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ అంశం ఆ దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. దుండగుల కాల్పులపై అధ్యక్షుడు మేక్రాన్ స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం మొత్తం బాధ్యుల పక్షాన ఉంది అన్నారు. ఈ దాడి చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించి తీరుతామని పేర్కొన్నారు. కేటుగాళ్ల కోసం ఇప్పటికే వేట కొనసాగుతుందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఫ్రాన్స్ లో మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది. డ్రగ్స్ కి సంబంధించిన హింస భవిష్యత్తులో గణనీయంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అదే రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. వాస్తవానికి
వాస్తవానికి 2 రోజుల క్రితం కూడా జైల్లో ఊచలు కోసి పరారయ్యేందుకు దబ్లాయ్ ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో టోల్ బూత్ వద్ద దాడిని ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఫ్రాన్స్ లో హై అలర్ట్ ప్రకటించారు. నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు మొదలుపెట్టారు. ఇతనికి ఫ్రాన్స్ లోనే అత్యంత శక్తివంతమైన బ్లాక్ గ్యాంగ్స్ తో సంబంధాలున్నాయి.